హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 1 పద్య భాగంలో నుంచి ఫస్ట్ లెసన్ సంగతి కఫల్ షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గైడ్లో ఉన్న దానికన్నా కొద్దిగా లిబరల్గా ఈ నోట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇది ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి రాయొచ్చు. सारांश संगति का फल कविता हमें अच्छे एवं आदर्श लोगों के साथ मित्रता करने की सलाह देती है. संगति का फल रिजल्ट ऑफ ए गुड फ्रेंडशिप. సో మనం ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయ్యి మన క్యారెక్టర్ అనేది ఉంటుంది. कवि इस कविता में अनेक उदाहरणों देकर कहते हैं कि अच्छे लोगों की संगति अच्छी रहती है. సో విత్ ది సో మెనీ ఎగ్జాంపుల్స్ ఈ పోయట్రీలో పోయట్ మనకి ఒక రిజల్ట్ ఆఫ్ ఏ గుడ్ ఫ్రెండ్, ఆయనతో చేసే మన గుడ్ ఫ్రెండ్షిప్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. చందన్ కి సంగతి కర్నే సే లకడీ మే సుగంధ్ ఆతి. ఎప్పుడైతే ఒక మంచి గంధం లాంటి మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా అలాగే మంచిగా మంచి ఫ్రాగ్రెన్స్ తో ఉంటాము. గులాబ్ కి సంగతి కర్నే సే మిట్టి మే ఖుష్బూ యా సుగంధ్ ఆతి. ఒక మంచి సువాసన వచ్చే పువ్వు లాంటి ఫ్రెండ్తో, అంటే మంచి క్యారెక్టర్ ఉన్న ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తే అతని యొక్క మంచి క్యారెక్టర్స్ కూడా మనకి అలవాటు అవుతాయి. काजल की संगति करने से चीज में वह काला रंग आ जाते. అలా కాకుండా కాజల్ మీన్స్ కాటుక. మీరు ఏదన్నా సరే కాటుకని చేతితో పట్టుకుంటే ఏమవుతుంది, మీ చెయ్యి అంతా నల్లగా మారిపోతుంది. అదే చేత్తో వేరే ఏ థింగ్ మీరు ముట్టుకున్నా అవన్నీ కూడా నల్లగా రిఫ్లెక్ట్ అవుతాయి. సో బ్యాడ్ క్వాలిటీ అనేది మీ మీదే కాదు, మీ ఫ్యామిలీ అండ్ సర్కిల్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. लताएं पेड़ की संगति से ही निरंतर ऊपर बढ़ जाती. క్రీపర్ ప్లాంట్స్ ని చూడండి, విత్ దట్ హెల్ప్ చిన్న సపోర్ట్ ఉంటే చాలు అవి పైకి పైకి ఎదుగుతాయి. సో మంచి ఫ్రెండ్ అనే సపోర్ట్తో మనం ఎప్పుడు లైఫ్లో ఎదగాలి. జో సంగతి కర్తే హే వహ వైసే ఫల్ పాతే. సో నువ్వు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. దీపక్ కి సంగతి కర్నే పర్ కీట్ పతంగే జల్ జాతే. ఒక దీపాన్ని పెట్టామనుకోండి, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పురుగులు, రెక్కల పురుగులు అన్నీ వస్తాయి. అవన్నీ ఆ దీపం వెలుగుకి కాలి బూడిదైపోతాయి. పత్తర్ కి సంగతి కర్నే సే మెహందీ లాల్ రంగ్ పాతే హే. పత్తర్ మీన్స్ రాయి, మెహందీ లీవ్స్ అంటే గోరింటాకు. ఈ రెండిటిని బాగా ఆ రాయితో ఆ ఆకుల్ని రుబ్బితే ఏమవుతుంది, మంచి గోరింటాకు అనేది మనకి వస్తుంది. शक्कर भी पानी की संगति करके उसमें मिलकर शरबत बन जाते. మనం పంచదారని నీళ్ళల్లో కలిపితే చక్కగా మంచిగా ఒక తీయటి నీరు అనేది మనకి తయారవుతుంది. పాలేకి సంగతి కర్కే కమల్ నష్ట హో జాతే. ఒక పువ్వుని తీసుకెళ్ళి ఐస్ ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఆ పువ్వు అనేది పాడైపోతుంది. సో నీ లైఫ్లో నువ్వు ఎదగాలంటే ఎలాంటి ఫ్రెండ్ నీకు హెల్ప్ చేయాలి, నువ్వు ఎదగాలంటే ఎప్పుడు నిన్ను ఎడ్యుకేషనల్ పరంగా, హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేసే ఒక మంచి ఫ్రెండ్ నీకు ఎప్పుడు తోడుండాలి. साबुन की संगति करके गंदे कपड़े सुंदर और साफ बनते हैं. ఒక సబ్బుతో బట్టలకున్న మురికంతా పోతుంది. లకడి ఆగ్ కి సంగతి కర్కే జల్కర్ కోయలా హో జాతే. సో మంట పెట్టి ఒక చెక్కని వెలిగించినప్పుడు అది బొగ్గులాగా మారిపోతుంది. పండిత్ కి సంగతి కర్కే తో తుమ్హారీ మూర్ఖత దూర్ హో జాతి. दूसरों की संगति करने तो हम में भी बुरे ఆదతే ఆ జాతి. ఒక మంచి తెలివైన ఫ్రెండ్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, బాగా చదువుకున్న నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తే అతని నాలెడ్జ్ కూడా మనకు వస్తుంది. అలా కాకుండా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడి బ్యాడ్ క్వాలిటీస్ కూడా మనకి వచ్చేస్తాయి. అతః హమ్ జో జిన్కి సంగతి కర్తే హే वैसे ही फल पाते. हमेशा अच्छे और సచ్చరిత్ర వాలోం సే దోస్తీ యా మిత్రత కర్నీ చాహియే. ఎప్పుడు కూడా మనం ఎలాంటి ఫ్రెండ్ని చూస్ చేసుకుంటున్నాము అనేది జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఈ ఏజ్ నుంచే మీకు మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ దొరుకుతారు. అలాంటి మంచి ఫ్రెండ్ని ఎప్పుడు చక్కగా చూస్ చేసుకొని మంచి క్వాలిటీస్ని బిల్డ్ చేసుకుంటూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రయత్నించాలి. సో ఇది మీ లెసన్ సంగతి కఫల్ షార్ట్ నోట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.